కొత్తగా వెహికల్స్ కొనే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక బిగ్ అప్డేట్. తెలంగాణలో కొత్తగా రోడ్ సేఫ్టీ సెస్ అనే ట్యాక్స్‌ని అమలు చేయబోతున్నారు. కొత్త సెస్ 2026 మార్చ్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలపై ఒక్కసారి మాత్రమే వసూలు చేసే అదనపు పన్ను. ఇది సాధారణంగా రోడ్ ట్యాక్స్‌కు అదనంగా చెల్లించాలి. సెస్ రేట్లు వచ్చేసి టూ వీలర్ వెహికల్స్‌కు 2000గా, కార్లు, ఎస్యూవీలు వంటి లైట్ మోటార్ వెహికల్స్‌కు 5000గా, పెద్ద వాహనాలకు 10,000గా, ఆటో రిక్షాలు, త్రీ వీలర్ ప్యాసింజర్, వ్యవసాయ వాహనాలు, ట్రాక్టర్లు, ట్రైలర్లకు ఈ సెస్ నుంచి పూర్తిగా మినహాయింపు ఉంది. ఇది మార్చ్ 1, 2026 తర్వాత కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే రిజిస్టర్ అయిన వాహనాలపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఈ సెస్ ద్వారా వచ్చిన డబ్బును రోడ్డు భద్రత మెరుగుపరచడానికి, ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్లను సరిదిద్దడానికి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్లకు, రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ సెస్ ద్వారా సంవత్సరానికి సుమారు 270 కోట్ల ఆదాయం రావచ్చు. మొత్తం మీద వాహనం కొనుగోలుకు చేసే ఖర్చు కొంచెం పెరుగుతుంది, కానీ రోడ్డు భద్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ద స్టోరీ అరౌండ్ ఛానల్ని ఫాలో చేయండి.